ఆ తర్వాత మళ్ళీ ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. చిన్న వయసులో పెద్ద బాధ్యత ఇస్తే 20 ఏళ్ళు గుర్తుపెట్టుకునేటట్లు ఆ బాధ్యతను నిర్వర్తించాలి తప్ప ఒక పూట గడిచిన వాళ్ళపైన, మధ్యతరగతి కుటుంబాలపైన, నిస్సహాయుడిపైన, నిరాయుధుడిపైన, ఒక అమాయకుడిపైన దాడులు చేస్తే ఏమొస్తుంది? సారాయి కేసులో పెట్టేది ఎవరో కారులో సారాయి పెట్టి అది బాలు అమ్ముతాడని చెప్పి బాలు పైన కేసు పెడతారా? కనీసం ఒక ఎఫ్ఐఆర్ లేకుండా స్టేషన్కి ఎందుకు రమ్మంటారు సార్ అంటే, వాళ్ళ ఆ తల్లిని తోసి ఆ పిల్లోడి ముందర వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి ఆ పిల్లోడు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చినారు? పోలీసు వాళ్ళు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్న వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టి మళ్ళీ మొన్న రాత్రి కల్లా ఆ పిల్లోడి పైన మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. అంటే మీరు చెప్పే మాట ఏంది? మేము చెప్పిన మాట ఇంటే ఈ కర్నూలులో బతకనిస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాడిని అరెస్ట్ చేస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా మాట్లాడితే వాడిపైన దాడులు చేస్తాం. ఇదే కర్నూలులో ఒక పిల్లోడిని కొట్టినారు, కొట్టిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, వేరే వాళ్ళు పోయి సరెండర్ అయినారు. అది ఆడ జరిగిందా అంటే ఇదే కర్నూలులోనే జరిగింది. ఇక్కడే ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినాడు, మంత్రి గారు మీ పక్కన ఉండే వాళ్ళు బెదిరించి అమాయకుల్ని చంపుతున్నారు, చూస్తున్నారా లేదా అంటే ఉదయం 4 గంటలకు వచ్చి పోలీసులు ఆ పిల్లోడిని ఎత్తుకపోయినారు. నేను చెప్పినోడిని కొట్టినావా నువ్వు ఈ టౌన్లో స్టోర్ బియ్యం అమ్ముకో, నేను చెప్పిన వాళ్ళని నువ్వు చంపినావా ఈ టౌన్లో నువ్వు మట్కా వ్యాపారం ఆడిపించుకో, నేను చెప్పిన పని చేస్తే నువ్వు లీగల్ దందా అన్న చేసుకో, ఇల్లీగల్ దందా అన్న చేసుకో, నేను చెప్పిన మాట వినకుంటే మాత్రం నేను ఎవరిని ఉండని అని అంటే ఎంతవరకు న్యాయం ఇది? గ్రామాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయి, గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి. కానీ ఈ టౌన్లో ఏమున్నా కూడా సాఫ్ట్ పాలిటిక్స్ ఉంటాయి. పెద్దగా విమర్శలు కూడా చేసుకోరు ఈ టౌన్లలో. డెవలప్మెంట్ని చూస్తారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఎన్జిఓలు ఉంటారు. మా నందికొట్కూరులో 90% ఉంటే వేరే చోట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు 10% ఉంటారు. కానీ ఈ కర్నూలులో పాణ్యమేడు ఉంటాడు, బనగానపల్లివాడు ఉంటాడు, ఆదోనివాడు ఉంటాడు, ఆలూరోడు ఉంటాడు, మంత్రాలయం ఉంటాడు, పత్తికొండోడు ఉంటాడు, కోడుమూరోడు ఉంటాడు, అందరూ వచ్చి ఉంటారు. ఎందుకు? ప్రశాంతమైన జీవితం గడపచ్చు టౌన్లో అయితే గానా అని. ఇటువంటి వాతావరణంలో వచ్చి ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏంది, ఈ హింసను సృష్టించడం ఏంది? ఒక మంత్రి స్థాయి వస్తే చుట్టుపక్కల స్క్రాబ్ను పెట్టుకోవడం ఏంది? చాలామంది చాలా ఊహించినారు, యంగ్స్టర్ ఒక మినిస్టర్ అయినాడు రా, చాలా మార్పులు చెందుతాయి అంటే ఇల్లీగల్ని లీగల్ చేసినారు.